నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా గిరగిర తిప్పి కొట్టేటువంటి అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చినా దాన్ని అవకాశం వస్తే కళ్ళు మూసుకొని వదిలిపెట్టేసాడు. ఆ అవకాశం ఏందయ్యా అంటే ఈ దేశ ప్రధాని ఒక కుల సంఘం మీటింగ్కి రావడం, ఆ మీటింగులో రాజ్యాంగాన్ని విశ్లేషించకుండా హామీలు ఇవ్వడం, హామీలు ఇచ్చిన తర్వాత ఏమేమో చేసినామంటే నరేంద్ర మోడీ ఏమేమో స్టెప్పులు వేసిండో రేవంత్ రెడ్డి అదే స్టెప్పులు వేసిండు. ఆ విధంగా చేసిన తర్వాత నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా తరుమట్లాడే అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. మాలలకు కనుక సపోర్ట్ ఇస్తే నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారికి మాదిగలకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశము ఉండవచ్చు, ప్రేమ ఉండొచ్చు, అది నిజమే కావచ్చు. అఫ్ కోర్స్ అది అయినా నేను తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నా, కానీ ఫస్ట్ నువ్వు చెయ్యి. దేశానికి మొత్తం రాజ్యాంగం ఉంది, నువ్వు ఎందుకు చేస్తలేవు? నీ సంగతి ఏంది? నేను స్టేట్లో చేయడానికి రెడీగా ఉన్నా. రాజ్యాంగం అనేది స్టేట్కి ఉంటుందా, దేశానికి ఉంటుందా? స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు రాజ్యాంగాన్ని వర్తింపజేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సంగతి ఏందని చెప్పి నరేంద్ర మోడీని అడుగడుగున నిలదీసి ప్రభుత్వం కూలిపోయే విధంగా పోరాడాల్సినటువంటి రేవంత్ రెడ్డి అనుమాతం ఒక్క మాట కూడా ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా, మేము 6 నెలలుగా చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పోయి కలవడమే చాలా తప్పు. కలిసిండు, పండుగలకు పోతా ఉన్నారు, కలుసుకుంటా ఉన్నారు, రాంగు తీర్పులు ఇప్పిస్తున్నారు అని చెప్పి మాలలో ఇంటిచ్చిన కానీ కాంగ్రెస్లో ఉన్న మాల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఈ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మీ మంది మారుబలంతో ఎదురు దాడి చేయాల్సినటువంటి కాంగ్రెస్ పథం తోక ముడుచుకొని కూర్చున్నది. ఇలా నేను ఏమంటే మాదిగలకు మీరు చేయాలనుకున్నారు, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, మీరు చేసిరనుకో, అఫ్ కోర్స్ మీరు చేయాలనుకుని చేసిరు, మీరు మొత్తం రెడీ పెట్టి మేము మాదిగలకు వర్గీకరణ చేస్తున్నాము, మీరు ఎందుకు చేస్తలేరు? ఎందుకు చేయనోడో నువ్వు ఎందుకు వచ్చినావు? చేయనోడో జింకన గ్రౌండ్లో, పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ ఎందుకు పెట్టినావు? ఎందుకు ప్రలోభ పెట్టినావు? ఎందుకు చిచ్చు పెడుతున్నావు? దేశం మొత్తం చేయాలని నరేంద్ర మోడీ నీ దమ్ము ఉంటే నువ్వు పరిపాలిస్తున్నటువంటి 14 రాష్ట్రాల్లో ఇవాళ నీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలి. వర్గీకరణ చేస్తేనే మేము ఇమ్మీడియట్గా మేము అన్ని పేపర్లు పెట్టుకోము రెడీగా ఉన్నాం, నువ్వు చేయగానే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మోడీని నిర్బంధించాల్సింది. మోడీని కడిగి పారేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడుచుకున్న తెలంగాణ రాష్ట్రం లోపల ఈ తప్పులు పక్కన పెడితే ఇగల్లా కులగణన లెక్క అడుగడుగున కులగణన ఏదైనా నేనేమంటానంటే ఈ దేశ ప్రధాని బీసీ, ఆ బీసీ ప్రధాని కులగణన చేయాలంటే వద్దు అంటా ఉన్నాడు. కారణం ఏంది? ఏం చెప్తా ఉన్నాడు అంటే బీసీ ప్రధానమంత్రిని బీసీలంతా క్షమిస్తూ ఉంటే మీరు ఆ విషయంలో కూడా నరేంద్ర మోడీని ఎక్కడ కూడా క్వశ్చన్ చేయకుండా ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోతా ఉన్నది అనేది మాకు $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకు కులగణన బీసీ ప్రధానమంత్రి బీసీలను ఉద్ధరించడానికి వచ్చినటువంటి బీసీ ప్రధానమంత్రిని కులగణన చేస్తలేడు? మరి మీకేం వచ్చింది? ఒకవేళ మీరు చేసేటువంటి కులగణనలో ప్రజలకు లాభం అయితే నరేంద్ర మోడీని మీరు ఎందుకు నిలదీస్తలేరని నేను అడుగుతా ఉన్నా. ఏం రోగం వచ్చింది మీకని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చిన్న సంఘాలు వచ్చి నిలదీస్తూ ఉంటే ఎవడు చెప్పినా తోక పట్టుకొని ఉరుక్కుంటా ఏం పాలన పాడు చేస్తూ ఉన్నారు మీరు? ఎందుకు మీరు నరేంద్ర మోడీ నిలదీస్తలేరు? ఒకవేళ రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడంటే జనగణన చేయాలి, కులగణన చేయాలి, జనగణన చేయాలి. మరి జనగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉంటే, రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే, ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే మీరు చేయడం కాదు, నరేంద్ర మోడీని ఎందుకు చేయాలనో ఎందుకు చేయిస్తలేవని చెప్పి నిలదీయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు ఈ కులగణన చేసి అపాశపాలైంది నాకు అర్థం కాలే. ఈ కులగణన చేసి ఎందుకు అపాశపాలు అవుతా ఉంది? దాని మీద వీళ్ళందరూ మీటింగ్లు పెట్టారు. చిరంజీవులు గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఈయన ఒక బీసీ ఏమని అడిగాలంటే ఒక మంచి పదం చెప్పిండు ఆయన. టోటల్ భారతదేశ వ్యాప్తంగా 10 సంవత్సరాల లోపల ఇలా 50% ఉన్నటువంటి బీసీలకు నరేంద్ర మోడీ బీసీ విద్యార్థుల చదువు కోసం ఖర్చు పెట్టింది 15,000 కోట్లు. 10 సంవత్సరాల బీసీ విద్యార్థుల యొక్క చదువు కోసం నరేంద్ర మోడీ బీసీ ప్రధాని ఖర్చు పెట్టింది 15,000 కోట్లు. కానీ అనిల్ అంబానీకి 49,000 కోట్ల రూపాయలు అనిల్ అంబానీ భారత ప్రభుత్వం దగ్గర బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుంటే 47,000 కోట్లు
47,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి బీసీ ప్రధాని. అంటే ఒక బీసీ ప్రధాని ఇలా 100 కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీలకు బీసీ ప్రధాని ఇచ్చింది ఏందయ్యా అంటే బీసీ పిల్లల చదువు కోసం 15,000 కోట్లు. అంటే ఈ దేశంలో ఉన్న బీసీలలో ఉన్నటువంటి బీసీ విద్యార్థుల అందరితో కన్నా ఒక్కడు ఎక్కువైండు. అనిల్ అంబానీ అని తోడు ఎక్కువైండు. 47,000 కోట్ల రూపాయల అనిల్ అంబానీకి రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ బీసీ పిల్లలకు 15 నెలలు చేసింది ఏందయ్యా అంటే బీసీ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టింది కేవలం 15,000 కోట్లు మాత్రమే. ఇట్లా నరేంద్ర మోడీ బీసీల కోసం ఏం చేస్తా ఉన్నాడు, బీసీ ప్రధాని ఈ దేశానికి ఏం ఒరగబెడతా ఉన్నాడు అనేటువంటి విషయంలో మోడీని టార్గెట్ చేయడం లోపల విఫలమైతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా మోడీని కులగణన చేయిస్తే మంచిదని మీకు తెలుసు, మీరు చేస్తూ ఉన్నారు. సరే, అందులో తప్పులు దొరినాయా, లెక్కలు తప్పినాయా? ఎందుకు తప్పులు దొరినాయా అంటే చాలామంది వీళ్ళు కులగణన చేయడానికి పోయారు. బీఆర్ఎస్ మేము లెక్కలు చెప్పమంటారు. మాజీ మంత్రులు మేము కులగణన లెక్కలు ఇయ్యం, ఎమ్మెల్యేలు ముందరకు వచ్చి మేము లెక్కలు చెప్పాం. కేటీఆర్ ముందుకు వచ్చి ఎందుకు చేస్తున్నావు లెక్కలు, ఏం చేయనిక చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు అడిగిరంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజానికాన్ని తప్పుదో పట్టించరు. మేము కులగణనలో పాల్గొనమని చెప్పిర్రు. దాంతోపాటు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం తప్పులు చెప్పమని వాళ్ళే చెప్పిర్రు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులే ఈ కులగణన తప్పుదో పట్టిస్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది. ఇలా తప్పులు జరిగినాయని చెప్పి వీళ్ళు బజార్లో పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా పాశం యాదగిరి గారు మాట్లాడినా, లేకుంటే చిరంజీవులు గారు మాట్లాడినా, లేదంటే జాజిర శ్రీనివాస్ గారు మాట్లాడినా, లేదంటే విశారదన్ గారు మాట్లాడినా, చాలామంది తీర్మార్ మల్లన్న మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అవునాయా, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలంగా లేదు. నీ బీసీ ప్రధానమంత్రి ఈ దేశంలో బీసీలకు ఏం చేసిండు? ఎందుకు ఈ బీసీ ప్రధానమంత్రిని మీరు కడిగి పారేస్తలేరు? ఏం భయమవుతుందా? ఈ దేశానికి 2 సార్లు 3 సార్లు బీసీ ప్రధాని అయ్యాడు. ఎందుకు బీసీల బతుకులు మారుతలేవు? ఈ దేశానికి ప్రధానమంత్రి బీసీ అయితే బీసీల బతుకులు మీరు ఏడుస్తూ ఉంటే మీరు బీసీల బతుకులు మారుస్తారా? అంటే ప్రధాని కన్నా పెద్ద పోస్టులా? ఇలా ఈ రాష్ట్రంలో బీసీల యొక్క జనాభా దేశం మొత్తం ఉందా, రాష్ట్రంలో ఉందా? 42% కావాలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రకటించింది. అఫ్ కోర్సు 42% దేశం మొత్తం కావాలని మీరు ఎందుకు గుట్లాడతలేరు? నరేంద్ర మోడీ మీద మీరు ఎందుకు ఫైట్ చేస్తలేరు? ఏం కాన్స్పిరసీ జరుగుతూ ఉంది ఇక్కడ? బీసీ సంఘాలైనా ఎస్సీ సంఘాలైనా, ముఖ్యంగా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన ఎస్సీ సంఘాలు బీజేపీని చూస్తే తోక ముడుచుకుంటా ఉన్నాయి. బీజేపీని పల్లెత్తు మాట అనట్లేదు. కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ప్రశ్నిస్తూ ఉంటే ఇవాళ వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళు తానా అంటే కాంగ్రెస్ పార్టీ తందానా అంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇక బీసీలను ప్రశ్నించడం లేదు, ఇవాళ నరేంద్ర మోడీని ప్రశ్నించడం లేదు. మరి ఏం చేస్తూ ఉన్నారా మీరు? మీ స్పోక్స్ పర్సన్స్ ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఏం ట్రైనింగ్ అవుతూ ఉన్నారు? ఎందుకు మీరు ఈ దేశంలో ఒక అవకాశం వచ్చింది, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధారిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆధారంగానే దేశంలో నరేంద్ర మోడీని కూలగొట్టాలంటే, నరేంద్ర మోడీ మోసాలను కూలగొట్టాలంటే, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అన్యాయం దేశంలో ఇలా ఆకలి కేకలు కానీ, పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, ఇలా అన్ని రకాలుగా జీడిపి కానీ టోటల్ వ్యాపారం మొత్తం పడిపోవడానికి కారణమైన వ్యక్తి నరేంద్ర మోడీ. అంత ఘోరంగా ఈ దేశం విఫలమైన లేదు ప్రపంచంలో నేనే మునగాన్ని అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఉక్రెయిన్ రష్యాల ఉద్యమం అనువాతం పోయి చేయిబెట్టి ఆపగలిగినటువంటి ఈ మేధావి, ఈ ప్రపంచ మేధావి అయినటువంటి మన ప్రధానమంత్రి, ఆయన సొంతమైన భారతీయులను వీసా టైం అయిపోయిన పాపానికి జైల్లో సంఖ్యలు వేసుకొని విమానంలో తీసుకొస్తే సిగ్గు ఎగ్గు లేకుండా జబ్బలు దర్చుకుంటున్నటువంటి వీళ్ళను ప్రశ్నించలేని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిద్రపోతా ఉన్నది?